ఇంకా రివ్యూలోకి వచ్చే ముందు మామ, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంకా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న గుడ్ లక్ గణేష మూవీ చూసాను, తెలుగులో కూడా ఉంది మామ. అసలు తెలుగు పేరే అనుకుంటా ఇది, మామూలుగా అయితే తమిళ డబ్ సినిమా. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి యోగి బాబు గారు, రమేష్ తిలక్ గారు నటించారు. సినిమా ఒక మంచి సినిమా మామ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ, యోగి బాబు గారు కొంచెం లెంతీ క్యారెక్టర్ వస్తుందో, తర్వాత ఒక ముస్లాన్ క్యారెక్టర్ కూడా వస్తుంది మామ, అక్కడి నుంచి సినిమా చాలా బాగుంటుంది. సెకండ్ ఎంట్రన్స్, యోగి బాబు గారి సెకండ్ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడి నుంచి కామెడీగా తీసుకెళ్తారు సెకండ్ హాఫ్ని. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్ అంటే లాస్ట్ 40 మినిట్స్ లాగా ఒక ముస్లాన్ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో లెవెల్ ఎమోషన్ తీసుకెళ్తారు మా, అక్కడ దాకా కామెడీ, అక్కడి నుంచి ఎమోషనల్. ఏంటంటే ప్లాట్ కూడా కొత్త ప్లాటే. ఏంటంటే ఆ, రమేష్ తిలక్ గారు ఆయన చేసిన రోల్ మర్చిపోయాను నేను. ఏంటంటే ఆ, మనలానే కాదు, చాలామందిలానే సొసైటీలో చాలా ఏంటంటే మొక్కు మొక్కు కొబ్బరికాయలు కట్టేసి దేవుడికి అది చేసి ఇది చేసేసి నాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అని ఎప్పుడు చూసినా ఒకవేళ ఆ పని చేయకపోతే దేవుడిని తిట్టేయడం ఇలా చేస్తుంటాడు. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఏంటంటే ఆ, వినాయకుడు ఎక్కడ కనిపించడు, అంటే తను ఉన్న ఫొటోస్లో కానీ ఎక్కడ కనిపించడు, ఫొటోస్లో కానీ క్యాలెండర్స్లో కానీ ఎక్కడ కనిపించడు. కాకపోతే మిగతా వాళ్ళకి కనిపిస్తాడు అదే చోట్లో, కానీ ఆ, రమేష్ తిలక్ గారికి మాత్రం కనిపించాడు. అలా ఎందుకు జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు కనిపించకుండా పోయాడు, తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది దానివల్ల, అది ఒక మంచి ఎమోషనల్ రైడ్ మామ. నిజంగా చూసేయండి, ఆహాలో ఉంది అంతే. ఇంకా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, ఈ వీడియోని గంట కొట్టండి మామ. టాటా బై బై, సీ యూ.